మినీ క్వాలిఫైర్ లో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ గురించి అయితే ఫుల్ క్లియర్ గా మాట్లాడుకుందాం. నిజంగా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుగులో అందరికంటే ముందుగా వి స్పోర్ట్స్ గైడ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లోనే ఉంటాయి కాబట్టి మీరైతే ఇప్పుడు మన అకౌంట్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ సీజన్ లో ఏ టీం ఛాంపియన్ అవుతుంది అనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మెయిన్ గా తెలుగు టైటన్స్ గనక ఈ మ్యాచ్ లో గెలవాలంటే మాత్రం డిఫెన్స్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఆడాలి. అలాగే ముఖ్యంగా శివం షిండే, అంకిత్ జగ్లాన్ వీళ్ళిద్దరు రాణిస్తే మాత్రం తిరుగుండదు. అలాగే రైడింగ్ లో భరత్ తుడాక్ అయితే ఒక మంచి సపోర్టింగ్ రైడర్ గా విజయ్ మాలిక్ గనక ఈ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం తిరుగుండదు. బెంగళూరు బుల్స్ లో మాత్రం అలీ రజా అలాగే యోగేష్ దహా వీళ్ళిద్దరైతే ఎక్సలెంట్ గా ఆడుతున్నారు. అలాగే దీపక్ శంకర్ అనే ఒక ఎన్వైపీ లెఫ్ట్ కార్నర్ లో సూపర్ గా ఆడుతున్నాడు కాబట్టి వీళ్ళ ముగ్గురిని చూసుకుంటే మాత్రం తెలుగు టైటన్స్ టీం అయితే గెలవచ్చు. మెయిన్ గా వాళ్ళ రైడర్ అయిన ఆశీష్ మాలిక్ అతడు కూడా ఎక్సలెంట్ గా అయితే ఆడడం జరుగుతుంది. మంచి యంగ్ టీం అయితే ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళ టీంని ఎలా చేసినా మన వాళ్ళు కొడితే మంచిగా ఎలిమినేటర్ 3కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ తెలుగు టైటన్స్ టీం గనక ఓడిపోతే మాత్రం మళ్ళా మన వాళ్ళకైతే ఒక ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎలిమినేటర్ 2లో మన వాళ్ళకైతే మళ్ళీ ఒక ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. కానీ అదంతా ఎందుకు అనుకుంటే ఈ రోజు బెంగళూరు బుల్స్ మీద గెలిస్తే మాత్రం డైరెక్ట్ గా ఎలిమినేటర్ 3కి అయితే వెళ్ళిపోవచ్చు. ఎలిమినేటర్ 3లో గనక గెలిస్తే క్వాలిఫైర్ 2కి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ క్వాలిఫైర్ 2లో గెలిస్తే మాత్రం డైరెక్ట్ అయితే ఫైనల్ కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి తెలుగు టైటన్స్ ఇది దృష్టిలో పెట్టుకొని ఆడితే ఎక్సలెంట్ గా ఉంటుంది. కానీ బెంగళూరు బుల్స్ టీం ను మాత్రం ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. వీళ్ళతో ఒకసారి పడ్డప్పుడు అయితే మనం అయితే ఓడించడం జరిగింది. బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ అయితే ఇది హోరాహోరీగా అయితే ఉండబోతుంది. ఇందులో ఏ టీం గెలిచి ఎలిమినేటర్ 3కి వెళ్తుంది అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. కానీ విని ఎరగని కబడ్డీ కంటెంట్ కోసం ఇప్పుడు మన అకౌంట్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.